దళితులతో చెలగాటమాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గవళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ విమర్శించారు. మంగళవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే దళిత వ్యక్తిని మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి వైకాపా నాయకులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. 2019 నుండి 2024 వరకు వైకాపా ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇలాంటి పార్టీలో దళితులకు న్యాయం జరగదని గ్రహించి ఎస్సీ, ఎస్టీలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పారని అన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీ సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు దళితులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దళిత అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు వెల్లడించారు. దళితులకు న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కాగా గత 10 రోజులుగా వైకాపా నాయకులు దళితులపైన కపట ప్రేమ చూపిస్తున్నారని, ఆ ప్రేమను దళితులు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎప్పటికీ దళితులంతా తెలుగుదేశం వైపే ఉన్నారని నిరూపిస్తానని ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, జిల్లా కార్యదర్శి సునీల్ చౌదరి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్లలో ఈ కార్పొరేషన్లు వీళ్ళకి రావాల్సింది అయితే రాలేదు. అవి పూర్తిగా డిస్ఫంక్ట్ అయిపోయాయి, ఫంక్షనల్లో లేవు. ఇప్పుడు మళ్ళీ వాటిని పునరావృతం చేస్తాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 2 ఏళ్ల కాలంలోనే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, లేకపోతే వీళ్ళకి రావాల్సిన పథకాలు రావట్లేదు అని చెప్పి విమర్శ చేయడం ఎంతవరకు సబబు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మీ అందరూ కూడా ఎందుకంటే క్లియర్ కట్గా అన్ని ఏ అయితే కార్యక్రమాలు, లేకపోతే ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు, ఏ అయితే సహాయ కార్యక్రమాలు ఆగిపోయినాయో మొత్తం ఇప్పుడు వస్తుంది. ఇది కరెక్టా, లేకపోతే ఉన్నాయని తీసేసింది కరెక్టా, లేకపోతే వాళ్ళ మీద అకృత్యాలు, హత్యాకాండాలు చేయడం కరెక్టా, లేకపోతే వీళ్ళని అభివృద్ధి చేయడం కరెక్టా? సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. అందరికీ తెలుసు, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎస్ఐని, దళిత వర్గాన్ని చాలా ఇబ్బందులు పెట్టించారు, చాలా ఘోరంగా కొట్టారు, చంపారు. అదేవిధంగా మా ఎస్సీ మహిళల్ని అత్యాచారం చేశారు. ఇలాంటి ఎన్నెన్నో చేసేసారు. అందుకే ఎస్సీలందరూ కూడా, దళితులందరూ కూడా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం నేర్పాలని చెప్పేసి అందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆదరించి ఎగేసుకొని బుద్ధి మంచి మెజార్టీలో మనందరినీ కూడా ఎస్సీ సామాజిక వర్గం స్పెషల్గా మా అందరినీ కూడా మంచిగా మెజారిటీలో మంచి మెజారిటీ ఎంపీ గారిని కానీ, గంగాధర్ నన్ను కానీ, అదేవిధంగా తమ్ముడు పూతలపట్టు మురళిని కానీ అందరినీ బ్రహ్మాండమైన మెజార్టీలో దళిత సామాజిక వర్గం అందరికీ కూడా ఆదరించింది. గత కొన్ని రోజులుగా కావాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు స్టార్ట్ చేశారు. ప్రభుత్వం పైన, ఉమ్మడి ప్రభుత్వం ఏదో ఎస్సీని అన్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళు అన్ని చోట్ల సోషల్ మీడియాలో రీసెంట్గా స్టార్ట్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఇదే మే మంత్, ఈ మే నెలలోనే వాళ్ళు కంకణం కట్టుకొని మా దళితుల్ని చంపారు. మీ అందరికీ తెలుసు, వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని కొట్టి చంపేసి ఆటోలో తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే డోర్ డెలివరీ చేశారు. ఆ రోజు దీని గురించి అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇవ్వలేదు, పరామర్శకు రాలేదు, ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అదేవిధంగా దళిత సామాజిక వర్గాలు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడిపోయి ఎవరు కూడా ఎక్కడ కూడా పెద్దగా ప్రెస్ మీట్ పెట్టలేదు. పెడితే వాళ్ళపైన కేసులు. రోజు గుర్తు చేసుకుని ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే, మళ్ళీ దళితులని, బలహీనులని కూడగట్టుకోవాలని, బలహీనుల పైన కపట ప్రేమను చూస్తున్నారు కాబట్టి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం.
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముసలి కన్నీరు గారుస్తున్నారు ఈరోజు దళితులకు సంబంధించి. 2019-24 మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56,981 మంది దళితుల మీద దాడి జరిగింది. ఏ రోజైనా నీ ప్రభుత్వంలో 56,981 మంది దళితులకి న్యాయం చేశావు నువ్వు? 5,600 మందికి న్యాయం చేసావా నువ్వు? 27 సంక్షేమ పథకాల్ని తొలగించడం జరిగింది. కనీసం నీ రాజ్యసభ సభ్యులుగా 2 దళితులైనా పెట్టుకున్నావా? సంక్షేమాన్ని తీసేశావు, కనీసం సలహాదారులైనా పెట్టుకున్నావా? ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు పత్రికల్లో, టీవీల్లో వచ్చాయి. సలహాదారులుగా పెట్టుకోవడానికి వాళ్ళకేం తెలుసు అని అహంకారపూరితంగా దళితులని కించపరిచినది మీరు, మీ నాయకత్వం, మీ పార్టీ కాదా? ఎన్ని మంది సలహాదారులను ముప్పడిగా పెట్టుకున్నావు? ఏ నీకు సలహాలు ఇవ్వడానికి కానీ, సంక్షేమం పొందడానికి కానీ, సగౌరవంగా బ్రతకడానికి కానీ దళితులు అవసరం లేదు. నీకు ఓట్లేసి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మాత్రం ఓట్లు కావాలా? తాజా గణాంకాల